అధికారంలో ఉన్నప్పుడు సహజంగా పొలిటికల్ స్ట్రాటజీ అంటే ఎలా ఉంటుంది? ప్రత్యర్థుల చేతిలో ఆయుధాన్ని గుంజుకోవాలి, జనాన్ని ప్రజల్ని చల్లబరచాలి, వీలైతే వైబ్లో ఉంచాలి కదా. కానీ తెలంగాణ సీఎం రేవంత్ ఏంటి, కోరి కోరి కాంట్రవర్సీలు తెచ్చుకున్నట్టుగా జనానికి చిర్రెత్తేలాగా కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఈ మధ్యన వరుసగా పడుతున్న కామెంట్లు, కౌంటర్లు, జనానికి తగులుతున్న తీరు చూస్తూ ఉంటే ఇదేంటి ముఖ్యమంత్రి ఇలా మాట్లాడుతున్నారు అని కాంగ్రెస్లో కాస్త సోయుండి ఆలోచన ఉన్నవాళ్ళు కూడా టెన్షన్ పడే పరిస్థితి కదా. లేటెస్ట్గా ఇది క్రిమినల్ వేస్ట్, ఇంజనీరింగ్ అనేది క్రిమినల్ వేస్ట్ అన్నారు చూసారా. ఇది ఒక్కటే కాదు, రీసెంట్ పాస్ట్ అని చూస్తే కూడా సీఎం యాంటీ సెంటిమెంట్తో ఎలా మాట్లాడుతున్నారో, జనం ఎలాంటి అభిప్రాయానికి వస్తూ ఉన్నారో మనకి క్లియర్ కట్గా అర్థమైపోద్ది. మరి డీటెయిల్స్ ఏంటో చూద్దామా, అసలు ఇలా ఎందుకు జరుగుతుందో. పైగా అల్టిమేట్గా ఇలా జరగడం వల్ల రేవంత్కి, ఆయన రాజకీయానికి ఎంత నష్టమో తెలియదు, కానీ అసలు దెబ్బ మాత్రం కాంగ్రెస్ పార్టీకి, మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ ఆస్పిరేషన్స్కి ఆ దెబ్బ ఎలా ఉంటుందో తెలిస్తే గనక సరిపోతుంది కదా. రాహుల్ చాలు కదా. కేసీఆర్ చెప్పినట్టుగా అలా అడగబుద్ధి అవుతుందేమో. మరి ఇంతకీ రేవంత్ కామెంట్లు ఏంటి, ఆ కథ ఏంటి, కమామిష ఏంటి చూద్దాం రండి. అధికారంలో ఉన్నప్పుడు జనం కోసం పనిచేస్తున్నాము, జనం మీద ఎంపథెటిక్గా ఉన్నాము, అన్నిటికీ మించి జనం కోసం ఏం చేయడానికైనా సిద్ధం అని చెప్పడానికి కదా మామూలుగా అయితే రాజకీయ నాయకులు ఎవరైనా ప్రయత్నిస్తారు, చేతలతో నిరూపించాలని ట్రై చేస్తారు. కానీ తెలంగాణలో ఏంటి, సీఎం రేవంత్ ప్రజల సెంటిమెంట్కి, ప్రజల ఆలోచనలకి విరుద్ధమైన కామెంట్లు తరచుగా చేస్తూ ఉన్నారు. నేను ఒక 3 బాక్సులు చూపిస్తాను మీకు. హిట్లర్స్ కోర్ టీమ్ కాల్డ్ హైడ్రా. సో ఐ హావ్ టేకెన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హిట్లర్. ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతుంది. ఇది క్రిమినల్ వేస్ట్. చూశారు కదా, ఈ 3 బాక్సుల్లో ఏముందో 1 by 1 రివీల్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ది హైడ్రా విషయంలో రేవంత్ చేసిన కామెంట్లు ఆశ్చర్యం కాదు, షాక్ ఇచ్చాయి కదా. ఏమన్నారు రేవంత్? హిట్లర్స్ ఫేవరెట్ వర్డ్ హైడ్రా. ఇస్ కోర్ టీమ్ కాల్డ్ హైడ్రా హూ కెన్ అసాసిన్ ఎనీవన్. హిట్లర్ టీం పేరు హైడ్రా, ఆ హైడ్రా ఎవరినైనా నిర్మూలించేది అన్నారు కదా. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకోవాల్సినవి. అసలు హిట్లర్ని ఆదర్శం అన్నట్టుగా కోట్ చేయడం ఆశ్చర్యం అయితే, రెండోది నిర్మూలించటం లాంటి మాటని ముఖ్యమంత్రి వాడడం, దట్టు హిందూ లాంటి ఎమినెంట్ పత్రిక నిర్వహించిన ప్రోగ్రాంలో. అక్కడితో అయిపోలా. పైగా నేను అప్పుడే ఫ్యాక్ట్ చెక్ చేసి కీటాక్స్లోనే ఒక వీడియో చేస్తున్నా. హైడ్రా అనేది హిట్లర్ దగ్గర ఉండే టీం పేరు, అందుకని పెట్టానన్నారు కదా. మరి నిజమేనా ఆ మాట? ఒక్కసారి సెర్చ్ చేస్తే అర్థమైపోతుంది. హిస్టరీ తెలిసిన వాళ్ళకైతే సెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండానే వినగానే తెలిసిపోయింది కదా. ఇదిగో సెర్చ్ చేస్తే ఏమొచ్చిందో చూడండి. అలాంటివి ఏం లేవు హిస్టరీలో అనేది వచ్చింది. పైగా అదంతా మార్వెల్ స్టోరీస్ లో క్రియేషన్. చూశారు కదా, అసలు హైడ్రా పేరుతో అలాంటిది ఏమీ లేదు అని కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్తో మనం మాట్లాడుకుని ఉన్నాం. అక్కడితో అయిపోలే ఈ కామెంట్, ఇంకా చాలా ఉంది చూడండి. టుడే ఎనీవన్ యు ఆస్క్ ఎనీవన్ హూ కెన్ డేర్ టు ఎంకరేజ్ ఎనీ వాటర్ బాడీ. ఇలా కూడా అన్నారు కదా. అసలు ఆ దృశ్యాలు చూస్తే యుద్ధ శకలాలు, యుద్ధాలు జరిగిన చోట ఎలాంటి బీభత్సం ఉంటుందో అలా కనపడుతుంది అని ముఖ్యమంత్రి చెప్పడం అంటే, ఆ దృశ్యాలు ఏది కూల్చివేతలు జరిగిన చోట ఎలా ఉందో పరిస్థితి చూస్తే తనకి సంతోషంగా ఉంది అని చెప్పడం కదా. మరి జనం నెత్తి నోరు కొట్టుకుంటా ఉన్నప్పుడు, దట్టు పైసా పైసా కూడబెట్టి మిడిల్ క్లాస్ కట్టుకున్న ఇండ్ల విషయంలో ఇలాంటి విధానం తీసుకున్నప్పుడు, ఇలాంటి కామెంట్లు చేసేటప్పుడు కొంచెమైనా ఆలోచించాలి కదా. పైగా ఈ మధ్యకాలంలో హైడ్రా చీఫ్ రంగనాథ్ని బాధ్యతల నుంచి హైకోర్టు తప్పించింది కదా. కారణాలు, టెక్నికల్ గ్రౌండ్స్ ఏవైనా కానీ హైడ్రా చీఫ్ని హైకోర్టు తప్పించింది అంటే కామన్ మ్యాన్, లేమన్ ఏమనుకుంటాడు? హైడ్రా విషయంలో హైకోర్టు చర్య తీసుకుంది, చీఫ్ని తప్పించారు అనే మెసేజ్ పోతుంది కదా. ఓ పక్కన ముఖ్యమంత్రి చేసిన కామెంట్లు, ఇంకో పక్కన హైడ్రా విషయంలో హైకోర్టు నిర్ణయం, ఇలాంటివన్నీ కలగలిసి సాధారణ ప్రజల మీద ఎలాంటి అభిప్రాయం కలిగిస్తాయి? అల్టిమేట్గా ఈ ఎపిసోడ్లో ఎప్పటికీ గుర్తుండిపోయేది, రేవంత్ రెడ్డి తనకి హిట్లర్ ఆదర్శం అని చెప్పారని, కూల్చివేతలు చూస్తే తనకి సంతోషంగా ఉంది అన్నట్టుగా మాట్లాడారు అనే ఒపీనియన్ తయారవుతుందా లేదా? మరి కాంగ్రెస్ వ్యూహకర్తలైన ఎవరైనా ఉంటే చుట్టుపక్కల గిట్ట వాళ్ళు కానీ, ముఖ్యమంత్రి కానీ ఇలాంటి విషయాల్లో ఎందుకని ఆలోచించట్లా? ఇక్కడితో అయిపోలా. రెండోది కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ నేతల మీద చేసిన కామెంట్లు. కాళేశ్వరాన్ని అనేసారనో, బీఆర్ఎస్ నేతలను అన్నారనో కాదు ఇక్కడ పాయింట్.
కరువు ఛాయలు వచ్చినాయి, అసలు జనం అల్లాడుతున్నారు, కళ్ళ ముందు గోదావరి నీళ్లు పారుతా ఉన్నా కానీ వదలడం లేదు అని బీఆర్ఎస్ కన్నెపల్లి దగ్గరికి పోయి ఇదిగో ఇలాగా మొత్తం నీళ్లు ఉన్నాయి అని చూపించి ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేస్తూ ఉన్నప్పుడు లాజికల్గా చెప్పాలా, టెక్నికాలిటీస్ వివరించేందుకు ట్రై చేయాలా, కన్విన్స్ చేసేందుకు ట్రై చేయాలా. ఇఫ్ ఇన్ కేస్ అసలు కాళేశ్వరం నుంచి నీటి సుక్క కూడా వదలొద్దు, అసలు రావట్లేదు నీరు అని చెప్పాలనుకున్నప్పుడు, అంతేనా కదా? అలా కాకుండా రేవంత్ ఏమన్నారు, ఏమున్నది వీళ్ళని కోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతాయి. వాళ్ళ రక్తం పారించండి అంటున్నారు కదా. అంటే ఆ కామెంట్ వింటే గనక రాజకీయం తెలిసిన వాళ్ళకైనా, కడుపు మండిన రైతుకైనా, ఏది అప్పటికి నీరు రాక అల్లాడుతూ ఉన్న రైతులు ఉన్నారు కదా, వాళ్ళకి ఏమనిపిస్తుంది, అదేంటి నీళ్ళ గురించి మాట్లాడుతుంటే సీఎం రాజకీయం గురించి మాట్లాడుతున్నారు, పైగా నెత్తురు పారించాలంటారేంటి అని నిర్ఘాంతపోతారా, నివ్వెరిపోతారా, పోరా, గుర్తుపెట్టుకుంటారు కదా ఇలాంటి కామెంట్స్. అంటే ఆ కామెంట్లో సెన్సిబిలిటీ అనే ఎలిమెంట్ లోపిస్తూ ఉంది అని చెప్పడానికి ఇది రెండో ఉదాహరణ కదా. ఇక రీసెంట్గా అయితే ఇంజనీరింగ్ చేసిన పిల్లల మీద కామెంట్, ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని, ఇది క్రిమినల్ వేస్ట్. చూశారు కదా, క్రిమినల్ వేస్ట్ అంటూ ఉన్నారు. కీ టాక్స్లో మనం ఆ క్లిప్ చూపిస్తే కాంగ్రెస్ని సమర్థించేవాళ్ళు, రేవంత్ నాయకత్వాన్ని భుజాన వేసుకునేవాళ్ళు సరిగ్గానే చెప్పారు అనడానికి ట్రై చేశారు. అలాంటి వాళ్ళకి నేను క్లియర్ కట్గా చెప్తా ఉన్నా, రేవంత్ ఏమీ సాధారణ రాజకీయ నాయకుడు కాదు, ఆయన అపోజిషన్లో లేరు, ఆయన బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. దట్టు 2.5 ఏళ్ళుగా వస్తూ ఉంది. మరి ఈ 2.5 ఏళ్లలో చదువుని, కరికులంని, విద్యా వ్యవస్థని మార్చేందుకు ఏం చర్యలు తీసుకున్నారండి? క్వాలిటీని ఇంప్రూవ్ చేసేందుకు ఏం మెజర్స్ ఫాలో అయిందండి గవర్నమెంట్? పైగా యువతకి ఫ్యూచర్ ఇచ్చేందుకు ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో అయినా ప్రైవేట్ రంగంలో అయినా ఇదిగో ఈ చర్యలు తీసుకున్నాం అని అశోక్ నగర్ చౌరాస్తాలోనో ఉస్మానియాలోనో ఒక మీటింగ్ పెట్టి చెప్పే పరిస్థితి ఉన్నదా? ఇచ్చిన హామీలైనా, నిరుద్యోగ భృతి అయినా, ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్లు, ఇలాంటి విషయాల్లో అయినా నిలబెట్టుకున్నాం హామీని అని ఏది ఒక ప్రకటన చేయగలరా? అవన్నీ చేయలేకపోగా సరిగ్గానే అన్నారు అని కొందరు వాదించడానికి ట్రై చేయడం అంటే ఎంత అసంబద్ధమైన ఆలోచన ధోరణది. అంతే కదా, పైగా రాజకీయంగా కూడా కౌంటర్ ప్రోడక్ట్, తీవ్రమైన నష్టం. ఎలాగా? ఇంజనీరింగ్ ఇవాళ రేపట్లో చాలామంది పిల్లలు చేస్తూ ఉన్నారు, ప్రతి ఇంట్లోనూ ఒక ఇంజనీర్ ఉండే పరిస్థితి. మరి ఆ పిల్లలు అఫెండ్ అవుతారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఫీల్ అవుతారు కదా. ఓ పక్కన ఉద్యోగాలు రావట్లేదు, ఆ మాట మాట్లాడట్లేదు, యువత ఫ్యూచర్ ఏంటనేది తెలియట్లేదు, ఇంకో పక్కన ముఖ్యమంత్రి వాళ్ళని హేళన చేస్తూ ఉంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళని కడుపు రగులుతుందా లేదా? ఈ 3 చూడండి, ఒకటి మిడిల్ క్లాస్ అర్బన్ ఏరియాస్ హైడ్రా విషయంలో, రెండోది రైతులు, మూడోది యువత వాళ్ళ కుటుంబాలు. ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ సెక్షన్స్ వీళ్ళందరూ, జనాభాలోనే కాదు ఓటర్లలో కూడా వీళ్ళ పర్సంటేజ్ చాలా ఎక్కువ కదా. రాజకీయ పార్టీల తలరాతల్ని డిసైడ్ చేసేది వీళ్ళే కదా. పైగా ఇక్కడ ఇంకో విషయం మెన్షన్ చేయాలి, కరెక్ట్గానే చెప్పారు అని సమర్థించడానికి రవ్వంత ప్రయత్నం చేసేవాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన వాస్తవం ఇది. పొరుగు రాష్ట్రం కర్ణాటక, అక్కడ కూడా కాంగ్రెసే ఉంది పవర్లో. అక్కడ యువత కోసం ఈ మధ్య కాలంలో కొత్తగా అక్కడ బాధ్యతలు తీసుకున్న ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఏం చెప్పారో ఒకసారి చూడండి. We have decided that we are having to have we want to lay a foundation for the first and the largest university by the government, creating an ecosystem with nature. చూశారు కదా, గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఏఐ యూనివర్సిటీ పెడతాం తొలిసారిగా ఇండియాలో అని చెప్తూ ఉన్నారు. పిల్లలకి కరికులంలో ఏఐని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం స్కూల్ లెవెల్ నుంచి అని చెప్తూ ఉన్నారు. విద్యా వ్యవస్థల్ని వరల్డ్ క్లాస్ రేంజ్కి అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నాం, టెక్నాలజీ ఇన్నోవేషన్కి బెంగళూరు అయినా కర్ణాటక అయినా కేర్ ఆఫ్ అని చెప్తూ ఉన్నారు కదా. అందులో కాన్ఫిడెన్స్ ఉంది, యువత పిల్లల భవిష్యత్తు మీద అక్కరుంది, అన్నిటికీ మించి దూరదృష్టి గల నాయకత్వం ఉంది కదా. ఫ్యూచర్ గురించి మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి అలా కదా ఉండాలా, అవునా కదా? అనిపిస్తుందా లేదా? ఈ 3 చూసినాక ఒక్కటే అనిపిస్తూ ఉంది కదా. ఇలాంటి కామెంట్లు చూస్తే హామీల విషయంలోనూ, ట్రాక్ రికార్డు విషయంలోనూ, ఎస్పెషల్లీ రైతు గోస విషయంలోనూ తెలంగాణలో ఉండాల్సినంత యాతన ఆల్రెడీ ఉంది. పైపెచ్చు ఉండుండోసారి ఉరుములేని పిడుగులాగా ముఖ్యమంత్రి చేస్తున్న ఈ కామెంట్లు కాంగ్రెస్ని అభిమానించే వాళ్ళ నెత్తిన, జనం నెత్తిన పడతా ఉన్నాయి. మరి ఇవి గుర్తుపెట్టుకుంటే కాంగ్రెస్కి రాజకీయంగా ఎలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఇవి నేరుగా జనంతో లింక్ అయినవి. మామూలుగా ఆయన ఆసువుగా చేసే కామెంట్లు అయితే ఇంకా చాలా ఉంటాయి చెప్పాలంటే. నేను ఒక కామెంట్ చూపిస్తా చూడండి. భారతదేశంలో సముద్రపు ఒడ్డు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. సముద్ర తీరం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అంటున్నారు కదా. ఇలాంటి ఆణిముత్యాలు అయితే దొరుకుతానే పారుతానే ఉన్నాయి నిరంతరం.
కానీ ఇప్పుడు మనం మాట్లాడిన 3 హైడ్రా కానీ కాళేశ్వరం విషయంలో కానీ ఇంజనీరింగ్ విషయంలో కానీ చేసిన కామెంట్లు జనంతో రిలేట్ అయినవి కదా. ఈ కామెంట్ల ఇంపాక్ట్ రాజకీయంగా ట్రాన్స్లేట్ అయితే కనుక కాంగ్రెస్కి ఎంత కష్టం, ఎంత నష్టం. దేశవ్యాప్తంగా కాస్త కూస్తో కాంగ్రెస్ రివైవ్ అవుతుందేమో కాక్రోజ్ పోరాటం వల్ల, యువతలో అసంతృప్తి వల్ల అని మాట్లాడుకుంటున్న టైంలో అదే యువత విషయంలో తెలంగాణ సీఎం చేస్తున్న కామెంట్లు యువతకి చిర్రెత్తిస్తూ ఉన్నాయి. ఇదిగో ఇలాగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ ఆందోళన చేసే పరిస్థితి. ఇదే విషయం మీద కేటీఆర్ కూడా రాహుల్ గాంధీకి లేఖ రాశారు కదా. అలా లేఖ రాయడాన్ని చూస్తే 2 విషయాలు అర్థమవుతాయి. రాజకీయంగా సీఎం కామెంట్లు ఆయుధం అయిపోతూ ఉన్నాయి. రెండోది, అసలు మీరు వర్రీ అవ్వాల్సింది నష్టపోయేది మీరే అని రాహుల్ గాంధీకి చెప్తున్నట్టు కేటీఆర్. అంతే కదా, దేశవ్యాప్తంగా యువత కాంగ్రెస్ వైపు చూస్తున్నారేమో అనే ఫీలర్స్ ఇప్పుడిప్పుడే మొదలవుతున్న టైంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న అతి కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. పైగా హైదరాబాద్ లాంటి టెక్నాలజీ హబ్ గుప్పిట్లో ఉన్న రాష్ట్రం తెలంగాణ. అలాంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ విషయంలో కానీ ప్రజల గ్రీవెన్స్ విషయంలో కానీ ఇలా మాట్లాడుతున్నారు అనే ఒపీనియన్ ప్రివైల్ అయితే కాంగ్రెస్కి ఎంత ఇబ్బందికరం. అన్నిటికీ మించి ఎన్నికల పీరియడ్ కూడా చూడండి. 2029 సార్వత్రిక ఎన్నికలు జరిగితే అంతకి 6 నెలల ముందు 2028 చివరిలోనే కదా అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణకు జరిగేది. మరి ఇక్కడగానే సతికిలు పడితే కాంగ్రెస్ ఆ ఇంపాక్ట్ ఓవరాల్గా దేశం మీద కూడా పడుతుందా లేదా? అధికారంలో ఉన్న రాష్ట్రంలోనే ఓడగొడుతున్నారు కాంగ్రెస్ని, కొత్తగా అధికారం కాంగ్రెస్కి ఇచ్చేదేంది అనే ఆర్గ్యుమెంట్ రైజ్ అవుతుందా లేదా? అందుకోసమే మాట్లాడే ముందు కొంచెం ఆలోచనతో మాట్లాడాలా, చేస్తున్న కామెంట్లు ఎవరికి తగులుతున్నాయో తెలుసుకోవాలా. అన్నిటికీ మించి వీలైతే యువతకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించడానికి ప్రయత్నం చేయాలా, స్కిల్స్ అప్గ్రేడ్ చేయడానికి కొత్తగా ఇన్నోవేటివ్గా. ఏది మన సహచర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెప్పినట్టుగా ఏమైనా చేయగలుగుతామా అనేది జరంతా సోంచాయిస్తే బెటరు. అవన్నీ వదిలేసి క్రిమినల్ వేస్ట్ లేదంటే హిట్లర్ ఆదర్శం లాంటి మాటలు చెప్పడం వల్ల సొంత ఇమేజ్ పలసబట్టమే కాదు, ప్రత్యర్థులకి చేజేతుల లైన్ క్లియర్ చేసినట్టు కదా. రైతుల ఆక్రోశం విషయంలో కానీ యువత ఆందోళన విషయంలో కానీ జనంలోకి పోతా ఉంది బీఆర్ఎస్. ఇదిగో ఇలాగా సభలు నిర్వహిస్తూ ఉంది, సమావేశాలు పెడతా ఉంది, జనాన్ని ఏకం చేస్తూ ఉంది. ఇలాంటి టైంలో నష్టాన్ని కోరి కొని తెచ్చుకున్నట్టుగా కామెంట్లు చేయడాన్ని ఎలా చూడాలి? ఆసుగా మాట్లాడేస్తున్నారా? అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా నడిచిపోద్ది అనుకుంటున్నారా? లేదంటే తీవ్రతను అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారా? రేవంత్ కామెంట్లని ఎలా చూడాలి? దిస్ ఈజ్ కీ టాక్స్.